నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: గ్రామాలను భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం। లక్కవరం రెవెన్యూ సదస్సులో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ వెల్లడి। గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి। శిక్షణ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ సూచన। శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన 38వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు, అన్న సమారాధనలో పాల్గొన్న ప్రముఖులు। డిజిటల్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి। ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన। గ్రామాలను భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవా జోజీ తెలిపారు। జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు। ఈ సదస్సులో తహసీల్దార్ స్లీవా జోజీలు పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏ విధంగా జరుగుతుందో అదే మాదిరిగా ఈ సదస్సులు కూడా జరుగుతాయన్నారు। ఈ సదస్సుల ద్వారా రైతులు ఉచితంగా సేవలు పొందవచ్చని తెలిపారు। కావున ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గెల్ల వెంకటరమణ, నాయకులు విజ్జు కృష్ణమూర్తి, వందనపు రమణ, కొదమ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। సార్ భూమి మీద చూస్తారండి, అప్పుడు మిటేషన్ పెడతారు। లాస్ట్ ఇయర్ అంటే మా వెబ్లాండ్ దాని ఫోటో చేయలేదన్నమాట, ఇచ్చారండి ఇదే బాగా। అప్పుడు మీ మిటేషన్ ఈ మిటేషన్లు అన్నీ యాక్చువల్గా రీసర్వ్ జరిగే మా విలేజెస్లో ఆపేమన్నారు। ఆపేమంటే మీరు అందరూ గొడవ చేస్తారని ప్రార్థనలు కంటిన్యూ చేసి గ్యారంటీ పెట్టుకుంటే మళ్ళీ దాన్ని మిటేషన్ చేస్తాం। అది ఒకసారి భూమి మీదకి వచ్చి చూసి ఒకసారి చేస్తాం। గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్థానిక ప్రజా ప్రతినిధులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ సూచించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల సర్పంచులకు, సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందని అన్నారు। దీనికోసమే సర్పంచులకు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు। దీంతో 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు। దీనిలో వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు। గ్రామాల అభివృద్ధికి అటు ప్రజా ప్రతినిధులు, ఇటు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జడ్పీటీసీ బాబ్జీ సూచించారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె కృష్ణప్రసాద్, ఈఓపీఆర్డీ ఎం నాగిరెడ్డి, ఏపీఎం రామారావు, సిడిపిఓ బూల్యా, టీఓటీలు గణేష్, పాల్కివాలా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మీకు శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది। ప్రభుత్వం స్కూల్లో బాల కార్మికులు లేకుండా స్కూల్లో 100% పిల్లలు వెళ్ళే విధంగాను, పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచే విధంగాను, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అంటే గ్రామ పంచాయతీలు, పల్లె సీమలు అవి చక్కగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులకి, ఎంప్లాయీస్కి కలిపి ఒక ట్రైనింగ్ క్లాసెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా దీంట్లో మీ గ్రామ పంచాయతీల పాత్ర ఏంటి, ఈ దిశగా మనం పరిశుభ్రమైన పంచాయతీలు, బాల కార్మికులు లేని వ్యవస్థని 100% అక్షరాస్యత సాధించే దిశగా ఈ విధమైన అభివృద్ధికి తీసుకెళ్లాలంటే మీకు గ్రామ పంచాయతీలకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 29 అంశాలు 11వ షెడ్యూల్లో మీకు డౌన్లోడ్ చేశారు। మీ అందరికీ తెలుసు, సెక్రటరీ, సీనియర్ సెక్రటరీ తెలుసు। ఆ దిశగా తీసుకెళ్ళడానికి అధికారులు అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు,
వాళ్ళు మీరు ఏ విధంగా కోఆర్డినేట్ అవ్వాలి. ప్రభుత్వం యొక్క ధ్యేయాన్ని తీసుకెళ్ళడం కోసం మనం సర్పంచ్గా మనకి ఇచ్చిన 5 సంవత్సరాల పదవీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పరిగణలో తీసుకుంటూ అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ పంచాయతీలను అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆశ. ఈ విధంగా ఏంటంటే మీకు ఈరోజు రేపు కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ క్లాసెస్లో ఎవరు ఏం చేయాలనే దాన్ని వివరంగా చెప్తారు ఎండీఓలు అందరూ. ముఖ్యంగా ఏంటంటే పేదరిక నిర్మూలన, అదేవిధంగా విద్య. ఫర్ ఎగ్జాంపుల్ విద్య అనేది కుటుంబాలనే మార్చేస్తుంది. అందువలన విద్యని మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మనం గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలి. అదేవిధంగా హెల్త్, చాలామంది ఏంటంటే వికలాంగులు ఉంటారు. అదేవిధంగా ఆల్రెడీ హెల్త్ సెంటర్లో హెల్త్ డిపార్ట్మెంట్ వారు బాగానే చేస్తుంటారు. హెల్త్కి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కానీ మనందరం ఒక ప్రోగ్రాం చేసి వాళ్ళకి ఏ విధమైన మెడిసిన్స్ కావాలని ఇద్దాం. ఆ విధంగా గ్రామ పంచాయతీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా సాంకేతిక విద్య, మహిళా శిశు సంక్షేమం, ఆసుపత్రులు, ఈ విధమైన కొన్ని మీకు బుక్లెట్స్ ఇచ్చి ఉంటారు. వీటిలన్నీ చక్కగా తీసుకెళ్తూ మన ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమాలని సక్రమంగా మనం సద్వినియోగం చేసుకుంటూ ఎల్లుండి నుంచి ఒక షెడ్యూల్ ఏది ఇస్తారు ఎండీఓరు. దాని ప్రకారం ఏ పంచాయతీ సెక్రటరీ అక్కడ లేదా స్పెషల్ ఆఫీసర్స్ ఆ విధిగా మనం ఈ అంశాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 38వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా గురువారం ఆలయంలో సుబ్రహ్మణ్య హోమం జరిపారు. అనంతరం సోమరావుతు దుర్గాప్రసాద్, సునీత దంపతుల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య ప్రారంభించారు. తొలుత దాతకు, అతిథులకు ఆలయ అర్చకులు షణ్ముఖ, లలిత టీం సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తమ ఆలయంలో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వార్షిక కళ్యాణ మహోత్సవాలు గురువారంతో ముగిశాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న సోమరావుతు దుర్గాప్రసాద్, సునీత దంపతులకు సహకరిస్తున్న జట్టి గురునాథరావుకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. कौंडिन्यगोत्रपस्य रामनामदेस्य सुनीतानामदेस्य साहित्य स्वामी देवता अनुग्रह करुणा कटाक्ष बलसेतेरसो यो तत्तेभ्यो नमः हर हर महादेव कामकामाय मत्यो कालमुच्चहरणं सर्वभ्यादिनिवारणं समस्तपापक्षेकरो श्रीवल्ली देव సోమరావుతు దుర్గాప్రసాద్ గారు కావున యవనం భక్తులు ఇచ్చేసి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమవుతోందండి. సోమరావుతు దుర్గాప్రసాద్ గారు, సునీత గారి దంపతుల చేత ఈ రోజున ఉల్లిపాయలు గెలిచాయండి. కొంచెం ముందుకు వచ్చానండి. ముందే ఉన్నాయి. దయచేసి వడ్డించుకునే వాళ్ళు కొంచెం ముందుకు రండి. దయచేసి ఎవరో కూడా జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం పద్మాదేవి ఎదురుగా వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి 38వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. దివి 7/12/2022 శనివారం నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా 6 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయండి. అలాగే ఈ రోజున సంతాన నిమిత్తం, లోక శ్రేయస్సు నిమిత్తం, సర్వజన శ్రేయస్సు నిమిత్తంగా సుబ్రహ్మణ్య హోమాన్ని కూడా చేయడం జరిగిందండి. అలాగే ఈ సందర్భంలో ఈ గుడి నిర్మాణం దగ్గర నుంచి ఈ రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాల వరకు కూడా ప్రతి కార్యక్రమాలను కూడా మా వెన్నంటి ఉంటూ మాకు తగిన సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి సోమరావుతు దుర్గాప్రసాద్ గారు, సునీత గారి దంపతుల్ని మా ఆలయ కమిటీ తరఫున చిరు సత్కారం చేయడం జరిగిందండి. అదేవిధంగా షణ్ముఖ టీం మెంబర్లు, లలిత టీం మెంబర్లు కూడా వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేసుకోవడం జరిగిందండి. వారు మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామివారి కృపపాత్ర కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుందండి. ఈ రోజున
జరిగేటువంటి అన్న సమారాధన కార్యక్రమం నిమిత్తంగా సోమరావుతో దుర్గాప్రసాద్ గారు సునీత గారు దంపతులు అన్నదాన నిర్వహణ అయినటువంటి వ్యయాన్ని అంతా కూడా వారు భరించారండి. వారి ద్రవ్య సహాయంతో ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి మన నాయకులు శ్రీ చిట్టు గురునాథరావు గారు ప్రారంభించడం జరిగిందండి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగిందండి. ఈ సోమరావుతో దుర్గాప్రసాద్ గారు సునీత గారి దంపతులకు అలాగే ఎవరికి ఎవరు డబ్బు ఊరికే ఇవ్వరని, కావున ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇటీవలే డిజిటల్ అరెస్ట్ల పేరుతో ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయన్నారు. ఏ ప్రభుత్వ విభాగం కూడా డిజిటల్ అరెస్ట్ చేయదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏమైనా కేసులుంటే దానిపై నేరుగా విచారణ చేస్తారని వివరించారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనకి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరిని కూడా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్లోనే బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు భయపెట్టి గుంజుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ విధమైనటువంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఏ ప్రభుత్వ విభాగాల్లోనూ జరగదు. అది ప్రజలందరూ కూడా గమనించండి. ఎలాంటి డిజిటల్ అరెస్టు జరగదు. ఏదన్నా మీ మీద ప్రత్యేక కేసులు ఉంటే నేరుగా మీ ఇంటికే కానిస్టేబుల్ వస్తారు తప్పితే, లేదా మీరు మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో కనుక్కొని ఆ కేసు గురించి విచారించుకోవచ్చు. మీరు పరువు కోసం ఇంకో దానికోసం భయపడి వాళ్ళు ఎవరికి కూడా చెప్పినట్లు మీరు చేయాల్సిన అవసరం లేదు. అలాగే వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మీకు గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఎటువంటి లింకులను కూడా మీరు ప్రెస్ చేసి అనవసరమైనటువంటి ఇబ్బందులకు పడబాకండి. అలాగే ఈ గుర్తు తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా మీ యొక్క ఓటీపీలు కానీ ఏవి కూడా షేర్ చేసుకోకండి. ఎవరు కూడా ఉచితంగా ఏది ఎవరు అది గ్రహించండి. అత్యాశకు పోయి మన జేబులో ఉన్న డబ్బులు ఖాళీ చేసుకోబాకండి. ప్రజలందరూ కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి ఒక మెలకువతో ఉండి ఎవరు కూడా మోసపోకుండా ఉండాలని ఇది పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే ఇంకొక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ఎవరికైనా సరే అటువంటి లింకులు కనుక వచ్చినట్లయితే వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసి పోలీస్ వారికి పంపిస్తే వాటిని వెంటనే బ్యాన్ చేయడం, వాటిని ఆన్లైన్లో డిలీట్ చేయించడం, మళ్ళీ ఇంకొక వ్యక్తి ఆ ఫ్రాడ్కి గురి కాకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న షష్ఠి మహోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా గురువారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు నంబూరి రామచంద్రరాజు, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ అన్న సమారాధనతో పాటు ఆలయ పునఃనిర్మాణానికి సహకరిస్తున్న కర్రి శ్రీరామరెడ్డి, సుగుణ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎంతో మహిమ కలిగిన ఈ స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు తూటికుంట రాము, ఏలూరిపాటి అశ్విత, వెలగల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా మహా అన్నదానం జరుగుతుంది. రాజుల కాలనీలో 15వ వార్డు నందు ఈ స్వామి అన్న సమారాధన జరుగుతుంది. సుమారు 3000 మంది భక్తులు వచ్చి భోజనం చేయటం కూడా జరుగుతుంది. దీనికి భక్తుల సహకారం అలాగే మన కమిటీ సభ్యుల సహకారంతో విజయవంతం అవుతుందని తెలియజేస్తున్నాం. శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. స్వామివారి ఆలయం వద్ద షష్ఠి 6వ రోజు అయినటువంటి ఈరోజు మహా అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహా అన్న సమారాధనకి జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి
కర్రి శ్రీరామరెడ్డి గారు, సుగుణ గారు ఈ కమిటీ వారికి ప్రతినిధులకి అప్పచెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి ఆశయ ప్రకారం ఈ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే ఈ అన్న సమారాధన ప్రతి షష్ఠికి మహా అన్న సమారాధన భారీగా జరుగుతుంది. అలాగే భక్తులు ఈ స్వామిని దర్శించుకొని తరిస్తున్నారు. ఈ స్వామివారి మహత్యం వల్ల ఇది ముందుకు వెళుతూ ఉంది. ఈ ఆలయం మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఈ పునరుద్ధరణలో భాగస్వామ్యంగా కర్రి శ్రీరామరెడ్డి, సుగుణ దంపతులు మరియు కర్రి శ్రీనివాసరెడ్డి బేబీ దంపతులు ఈ ఆలయానికి మొత్తం జరిగిన ఖర్చు అంతా కూడా వాళ్లే స్వయంగా పెట్టుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. దీనికి ఎంత ఖర్చు అయినా సరే వాళ్లే పెట్టుకుంటామని అబ్రాడ్ లో ఉన్నటువంటి ఒక దాత దీనికి అభయం ఇవ్వడం జరిగింది. ఆయనే కర్రి శ్రీరామరెడ్డి బేబీ దంపతులు. వారికి ఈ ఆలయ కమిటీ ద్వారాగా, ఈ ఉత్సవ కమిటీ ద్వారాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ తపస్ విద్యా సంస్థ చైర్మన్, రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ మరోసారి తమ దాతృత్వం హృదయం చాటారు. టి నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి బొల్ల సాయి కుమార్తె ఇంటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఉడుకుతున్న అన్నం కుండలో చెయ్యిని పట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా తగినంత స్థితి లేని ఆ నిరుపేద కుటుంబం యొక్క ఆవేదన దాకారపు కృష్ణ దృష్టికి రావడంతో తక్షణం స్పందించి విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించి తమ వ్యక్తిగత వితరణగా 50,000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ చిన్నారి స్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని తక్షణ సాయంగా 50,000 రూపాయలు వ్యక్తిగతంగా అందించామన్నారు. వైద్యం పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత జరిగే తదనంతర చికిత్స కోసం సహకారం కోరుతూ జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడామని, ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ముందుకు వచ్చారని తెలిపారు. దాతృత్వ హృదయం చూపిన దాకారపు కృష్ణకు బొల్ల సాయి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్ల
కాళ్లకు కోత లేకుండా ల్యాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VAC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, IQ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ M. రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. తొలుత ఫైర్ సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఫైర్ ఆఫీసర్ నాగరాజు వాహనాల పనితీరు, సిబ్బంది జాబ్ చార్ట్ తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదానికి గురైన వాహనాలను కట్ చేసి బాధితులను బయటకు తీసేందుకు హైడ్రాలిక్ ఫాస్ట్ రెస్పాన్స్ వెహికల్ను త్వరలోనే ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు 253 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని, వాటి ద్వారా రాష్ట్రంలో 17 నూతన అగ్నిమాపక కేంద్రాలను నెలకొల్పుతున్నామని, 35 ఫైర్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా కేంద్ర పరిధిలో వచ్చేటువంటి ఫైర్ కాల్స్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంటు. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి టీమ్స్ను సేవ్ చేయడం కోసమని హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక చిన్న మిస్ట్ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అని ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి IRP కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమ్నేషన్ అయిపోయింది. కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళకి ఇదే స్టేషన్లో మనం సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద మనకు 253 crores శాంక్షన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75%, స్టేట్ గవర్నమెంట్ 25%. దీంతో మనము స్టేట్ మొత్తం పైన ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను, అదేవిధంగా 35 ఫైర్ స్టేషన్స్, ఎగ్జిస్టింగ్ ఫైర్ స్టేషన్స్ను రినోవేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో దీంతోపాటు మనకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా మనం కొనడం జరుగుతుంది. రెస్క్యూ ఎక్విప్మెంట్ మెయిన్గా ఫోకస్ చేస్తూ మనం తీసుకుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మామిడి పంటకు కూడా అమలు చేస్తున్నారని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి S. రామ్మోహన్ తెలిపారు. ఏలూరులోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 36,000 ఎకరాల విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతోందన్నారు. హెక్టార్కు 16,875 రూపాయలు ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైతులు కూడా సమాన వాటాగా 5,625 రూపాయలు ప్రీమియం చెల్లించాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా కామన్ సర్వీస్ సెంటర్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో గానీ ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొన్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రప్రథమంగా
ఈ మామిడికి బీమా సౌకర్యం, వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం అనేది మామిడి రైతులకు కల్పించడం జరిగింది. దీనికి చూసుకున్నట్లయితే అంటే ఎకరాకి 45,000 రూపాయల వరకు కూడా మనకి ఈ బీమా సౌకర్యం ఉంది. దీంట్లో యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే హెక్టార్కి 16,875 రూపాయలు అయితే అందులో హెక్టార్కి రాష్ట్ర ప్రభుత్వం 5,625, కేంద్ర ప్రభుత్వం 5,625, అదేవిధంగా రైతు 5,625, అంటే మూడు సమాన వాటాలుగా. దీన్ని బట్టి ఎకరాకి చూసుకున్నట్లయితే 2,250 రూపాయలు రైతు చెల్లిస్తే సరిపోతుంది. ఇది వాతావరణ ఆధారిత కాబట్టి అధిక వర్షపాతం ఉన్నా అంటే 40 mm 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా 2 రోజులు వర్షం పడినా కూడా ఇది బీమా అనేది సౌకర్యం ఉంటుంది. ఇదే కాకుండా చీడపీడలకి అనువైన వాతావరణం అంటే తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ, గాలిలో తేమ అంటే హ్యూమిడిటీ, ఈ రకంగా అంటే 75% తేమ ఉండి మనకి ఉష్ణోగ్రత కూడా మనకి 29.5 30 నుంచి 34 డిగ్రీలు ఏదైతే ఉందో మనకి డిసెంబర్ 15 నుంచి మన ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఈ రకంగా ఈ బీమా అనేది రేపు మనకు 15 డిసెంబర్ నుంచి ఇంచుమించుగా మే వరకు కూడా ఇక్కడ 4 రకాల పరిస్థితులు. ఒకటి, గాలిలో అంటే చీడపీడలకు అనువైన వాతావరణం, అతి తక్కువ ఉష్ణోగ్రత కావచ్చు, వర్షపాతం ఒక 2 రోజులు పడినా, తర్వాత గాలులు 30 నుంచి 45 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వచ్చిన, ఒకవేళ పెద్ద గాలులు వస్తే పూర్తి కవరేజ్ అనేది 28,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. దీనికి ఏ టైంలో ఏంటనేది కూడా మనకి నిర్ధారించడం జరిగింది. అకాల అధిక వర్షపాతం రేపు మనకి డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు 28 ఫిబ్రవరి 2025 వరకు ఈ 2 రోజులు మనకి వర్షం పడినట్లయితే 4 సెంటీమీటర్ల వర్షం పడినట్లయితే ఈ బీమా చాలా వరకు ఈ 45,000లో 50% వరకు కూడా మనకి కవర్ అవుతుంది, 28,000 రూపాయల వరకు. భారత మాల మహాసంఘ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన గుంటూరులో మాలల ఐక్య సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు పి దుర్గారావు, కె ప్రకాష్, కె రాజ్ కుమార్ మాట్లాడుతూ మాలల ఐక్య సమ్మేళన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గుంటూరులో జరిగే ఈ కార్యక్రమంలో మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అర్జా సాగర్, బొంతు రామకృష్ణ, తలారి సతీష్, జి రవి, వై సత్యనారాయణ, పైడిమాల కృష్ణ, డి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మనకి స్వతంత్రం వచ్చిన తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి మన ఎస్సీ జాతి కోసం ఎన్నో ఫలాలను మనకు అందించడం జరిగింది. అవే రిజర్వేషన్లు. నాటి నుంచి నేటి వరకు కూడా మన ఎస్సీ సోదరులందరూ కూడా ఆ ఫలాన్ని సమంగా అనుభవిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్న ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఈ వర్గీకరణ అనే సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మానవాదిల మధ్య విభేదాలు సృష్టించే పరిస్థితికి వచ్చింది. మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలే జరిగితే రానున్న కాలంలో మాలలకు భావితరంలో ఎంతో నష్టం జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ వర్గీకరణలో క్లిమిరేయర్ కానీ 341 కానీ అమలు చేస్తే మన మాలలకి తీరని అన్యాయం జరుగుతుంది. రానున్న కాలంలో మన మాలలు ఎంతో నష్టపోతారని నా ఉద్దేశం. అందుకని మిత్రులారా, రేపు 15వ తారీఖు ఆదివారం జరగబోయే గుంటూరులో జరగబోయే మాలల ఐక్య సమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాల సోదరులు విధిగా హాజరై మన బలాన్ని, మన ఐక్యతను నిరూపించుకొని మన ఐక్యతను సాటి చెప్పవలసిన పని ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇది నాది అనే భావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ఏదైనా నేరం జరిగితే నేరస్తులను సులువుగా గుర్తించొచ్చని సిఐ యూజే విల్సన్ తెలిపారు. భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో వ్యాపారులకు, ఆటో డ్రైవర్లకు, గ్రామ పెద్దలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ విల్సన్ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో సీసీ కెమెరా ఉంటే అది 10 మంది పోలీసులతో సమానమని, కెమెరా అమరిక వీధి వైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పలు ఆధునిక సమాచారం లభించే కెమెరాల గురించి అవగాహన కల్పించి నేరాలు అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చెప్పుంటారు. అవే కనుక లేకపోతే మనం దొంగలు పట్టుకోలేము, మన వల్ల కాదు. ఇవాళ అది వేరే వరకు జరిగింది, లేదా రేపొద్దున మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, ఇంకోళ్ళకి జరగవచ్చు. మెయిన్ ఏంటంటే మిగతా వాళ్ళకంటే కూడా బిజినెస్ పీపుల్గా మీరు కొంచెం క్యాష్ క్యారీ చేయడం కానీ, లేదంటే ఇతర లావాదేవీలు చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కొంచెం ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మీ అవసరం దృష్ట్యానే కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మేము అందరం కలిసి దీన్ని ముందుకెళ్తే, ఎందుకంటే అన్ని ఊర్లోనే ఏలూరు జిల్లా అంతా కూడా పెట్టిస్తున్నారు మా వాళ్ళు చాలా చోట్ల. ఇప్పుడు ఒక కైకలూరులోనే 300 కెమెరాలు పెట్టించారు నిన్న ఆ సిఐ గారు. ప్రముఖ ఫుట్బాల్ కోచ్ కాశీ సుబ్బారావు తుది శ్వాస విడిచారు. ఏలూరు నగరానికి చెందిన కాశీ సుబ్బారావు 30 సంవత్సరాలకు పైగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఫుట్బాల్ కోచ్గా పనిచేశారు. ఇటీవలే ఆయన పదవి విరమణ పొందారు. బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాశీ సుబ్బారావు మరణ వార్తను విన్న ఆమె కుమార్తె, భర్త ప్రముఖ సినీ దర్శకుడు మలినేని గోపిచంద్ ఏలూరు నగరానికి చేరుకున్నారు. సుబ్బారావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతేకాకుండా అంతిమయాత్రలో అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సుబ్బారావు శిష్యులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. పార్థివ దేహాన్ని తొలుత ఫుట్బాల్ మైదానానికి తీసుకుని వెళ్లి అక్కడ నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి హిందూ శ్మశాన వాటికకు వెళ్లి అంత్యక్రియలలో పాల్గొని వారి గురువుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. లక్కవరం రెవెన్యూ సదస్సులో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ వెల్లడి. గ్రామ పంచాయతీల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. శిక్షణ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ సూచన. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన 38వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు. అన్న సమారాధనలో పాల్గొన్న ప్రముఖులు. డిజిటల్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.